రండి, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లేఖన భాగంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఆరాధనలో ప్రవేశించక మునుపు మనం వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించక మునుపు, ఆరాధనలోకి మనం ప్రవేశించక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత అందరం కలిసి, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. ఆ బాక్స్ కొద్దిగా దూరంగా పెట్టమ్మా. తర్వాత దాంట్లో బేస్ అని ఉండిదే తగ్గించేసి, పూర్తిగా తగ్గించి బేస్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం గురించి ఇప్పటికే మనం చాలా కోణాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. ఏంటా కోణాలంటే, మరి ఆయన చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడిన అనుభవం, తర్వాత మొదటి స్వరం విన్న అనుభవం, BASS అని రాసి ఉండి చూడు. తర్వాత ఇంకా చూడగా ఇక్కడికి ఎక్కి రమ్ము, ఎక్కిపోవటం ద్వారా ఏం జరుగుతుంది అన్నది కొన్ని విషయాలు మనం చూసాం. అంటే ఎక్కిపోవడం ద్వారా అంటే ఎలా ఎక్కిపోవాలి పరలోకానికి అన్నది మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, గత 2 వారాల నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని అంటే, సంఘం ఎత్తబడుట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘం ఎత్తబడే కోణాన్ని మనం చూస్తున్నాం. సంఘం ఎత్తబడిద్ది. ఎవరు ఎత్తబడుతున్నారు మొదట ప్రభు దగ్గరికి అంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతూ వచ్చింది. 15 నుండి 17 వచనాలు కలిసి ఉండండి. క్షమించండి, మనం చదవాలి. అయితే 15వ వచనం వరకు చదువుతున్నాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కాబట్టి సంఘం ఎత్తబాటులో మొదటి విధానం ఏంటంటే, నిద్రించిన వారు లేపబడుతున్నారు. ఎవరు లేపబడుతున్నారు? నిద్రించిన వారు. ఎవరు నిద్రించిన వారు అంటే, అసలు వాళ్ళు ఎలా ఉండారు అంటే, మరణము కాని నిద్రలో ఉండారు. ఎలా ఉండారండి? మరణము కాని నిద్రలో వాళ్ళు ఉండారు. కాబట్టి ఏం చేయబడుతున్నారు? వాళ్ళు ఎత్తబడుతున్నారు. ఇది మనం చూస్తున్నటువంటి అనుభవాన్ని కొన్ని రోజుల క్రితం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సంఘం ఎత్తబాటు అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే, మొదటిగా సంఘము క్రీస్తు దగ్గరికి లేపబడినప్పుడు మొదటిగా ఎవరు లేపబడుతున్నారంటే, బ్రతికుండా మనం కాదు, మరణం కాని నిద్రలో ఉండారు. అంటే వాళ్ళు చనిపోలా, మరణం కాని నిద్రలో వాళ్ళు ఉండారు. కాబట్టే వాళ్ళు లేపబడుతున్నారు. మరణం కాని నిద్రలో వాళ్ళు ఉండారు అన్నదానికి రుజువులు ఏంటంటే, ఎలీషా యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. గత వారం కూడా దైవజనుడైనటువంటి ఎలీషా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటా ఆ విషయాలంటే, కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే దైవజనుడైనటువంటి ఎలీషా, దైవజనుడు ప్రవక్తమైనటువంటి ఎలీషా మరి మరణించిన తర్వాత 1 సంవత్సరం పాటు సమాధిలో పెట్టిన తర్వాత, అనుకోని స్థితిలో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ ఒక సందర్భంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తిని పాత పెట్టడం కొరకై ఎలీషా ఉండ సమాధిలో పెట్టినప్పుడు ఎలీషా యొక్క దేహం యొక్క సంబంధించినటువంటి అవయవాలు తాకినప్పుడు ఆ చనిపోయిన వాడు లేచిన అనుభవాన్ని చూస్తున్నాం. అంటే ఆ పవర్, అంటే ఎలీషా బ్రతికున్నప్పుడు ఎలాంటి పవర్ ఉందో, ఆయన సమాధిలో ఉన్నప్పుడు కూడా అదే పవర్ ఉందంటే అర్థం ఏంటి? ఆయన ఇంకా బ్రతికున్నాడని అర్థం. అంటే మరణం కాదు కానీ నిద్రిస్తున్నారు. ఇదే రీతిలో మనం గమనించినట్లయితే, మరణం కాని నిద్ర అంటే ఇదే. వీళ్ళు మరణం కాని నిద్ర కలిగిన వారు మొదట లేపబడతారని మనం చూస్తున్నాం. అయితే మొదటి కోణాన్ని ఇప్పటికే ఒక మొదటి కోణం అయిపోయింది, 2వ కోణంలో గడిపోయింది. మొదటి కోణంలో నిద్రించిన ఒక చిన్నదాన్ని చూస్తూ వచ్చాం, మరణం కాని నిద్రలో ఉండే చిన్నదాన్ని. 2వ కోణంలో మనం చూస్తున్నట్లయితే ఎవరు? ఎలీషా గురించి చూస్తూ వచ్చాం. ప్రవక్త దైవజనుడైనటువంటి ఎలీషా, ఆయన మరణం కాని నిద్రలో ఉన్న తర్వాత ఆయన జీవితం మరణం కాని నిద్రకి వెళ్ళక మునుపు ఎలా ఉన్నాడు, మరణం కాని నిద్రకి వెళ్ళక మునుపు భూమి మీద ఎలా జీవించాడు అన్నది ఒక కోణంలో గత వారం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, మరణం కాని నిద్రకి వెళ్ళక మునుపు ఎలీషా జీవితంలో
ప్రభు చేస్తున్న అద్భుతాలు ఏంటి? దైవజనుడును ప్రవక్త అయినటువంటి ఎలీషా యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలు ఏంటంటే కొన్ని కార్యాలు మనం చూడవచ్చు. వాటిని మనం, ఎందుకంటే ఆ దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా జీవితంలో ఏవైతే దేవుడు చేస్తూ వచ్చాడో అవే మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అవే మన జీవితాల్లో కూడా చేస్తూ వచ్చాడు కూడా. సో వాటిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. కాబట్టి అవేంటన్నది మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపాంతటిని బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. దయగలిగిన మీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో ప్రవహింపజేయడానికి ఇష్టపడుతున్నందుకే మీకు వందనాలు దేవా. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడు బలవంతులమే తండ్రి. మా శక్తి మా బలము కాక మీ ఆత్మ చేతనే నడిపించగలిగిన శక్తిమంతుడైనందుకే మీకు వందనాలు. ఈ దినం ప్రభువా, మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మాకెంతో సంతోషకరమైంది. ఈ పునరుద్ధానపు రోజులో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం కొరకై సంఘముగా చేరి వచ్చున్నాం. ఈ స్వరక్తం ద్వారా కడగబడిన నీ బిడ్డలుగా తండ్రి, మీరు విలువ పెట్టి కొనుక్కున్న బిడ్డలుగా, మీరు ప్రేమించిన బిడ్డలుగా దేవా, మీ సొత్తుగా చేసుకున్న బిడ్డలుగా తండ్రి, మీరు మీ కుమారునితో సహపాటి వారుగా చేసిన బిడ్డలుగా నీ సన్నిధిలో చేరి వచ్చి సమయంలో ప్రభువా, మరి మిమ్మల్ని ఆరాధించబోతుండగా మీ వాక్య పెరుగులు ఆరాధించడం కొరకై కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతుండ సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నా. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికెట్టి అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేసి ముందున సమతి దీవించి అక్కడ తీర్చమని, పరిచర్య అంతా దీవించమని దేవా, అన్ని విధాలు కూడా మీ దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటూ మాకు కూడా ఆరోగ్యాలు, కుటుంబాలు, సంఘంలో ఎవరు బలహీనంగా ఉంటారు బలపరచమని, ఈరోజు పరిచర్య కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించిన ఆతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్టయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాట, సంఘం ఎత్తబడే విధానంలో మొదట మరణం కాని నిద్రలో ఉండవారు ఎత్తబడతారు. సో మరణం కాని నిద్రలోకి వెళ్ళిన వారు ఎవరన్నది కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. వారిలో ఈరోజు కూడా గత వారం మనం చూసి, ఈ వారం కూడా దైవజనుడు ప్రవక్తనైన ఎలీషా యొక్క జీవితాన్ని చూస్తున్నాం. అయితే మరణం కాని నిద్రలోకి వెళ్ళినటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా తన భూమి మీద తను నివసించినప్పుడు దేవుడు తనకు చేసిన మేలులేంటి, దేవుడు తన చేసినటువంటి కార్యాలు ఏంటంటే తన ఎడల చేసిన కార్యాలు చూడండి. మరణం కాని నిద్రకి దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా వెళ్ళక మునుపు తన భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తన ఎడల చేసిన కార్యాలు ఏంటంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఒంటి మీద నుండి కిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు విడిపోయినందున అవతలి ఒడ్డున ఆగలే కష్టం ఎందుకులే కానీ నేను చదువుతా చూడండి. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలకి ఒడ్డునకు నడిచిపోయాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట మనం చూస్తున్నాం. భూమి మీద ఎలీషా దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా ఉన్నప్పుడు దేవుడు తన ఎడల చేసిన కార్యాలు ఏంటంటే
మొట్టమొదటిది ఏంటి? ఇక్కడ ఏలియా పరమును కొనుకోబడుతున్నాడు అగ్ని రథాల చేత. ఏలియా అగ్ని రథాల చేత పరమును కొనుకోబడిన తర్వాత ఎలీషాకి ఏలియా యొక్క దుప్పటి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఏలియా యొక్క దుప్పటి. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఏలియా దైవజనుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నవాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఒక దైవజనుడి యొక్క ఒక గొప్ప దైవజనుడు, రోషం కలిగిన వాడు, దేవుని కొరకై నమ్మకంగా ఉన్నటువంటి వాడు, అంత గొప్ప దైవజనుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు ఉన్నాడు. ఏం చేశాడండి? గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలియాకున్న ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అంత గొప్ప ఆశీర్వాదం ఎలీషాకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చాలామంది అంటారు, ఇప్పుడు ఏలియా పరమును కొనుకోబడక మునుపు ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రవక్తలు అంటారు, అయ్యా నీ యొక్క గురువుని కానీ నీ యజమానుని కానీ మరి ఏలియాని దేవుడు కొనిపోతాడంట కదా అన్నప్పుడు మీరు ఓరకుండా అంటాడు. అంటే ఎవరైతే అన్నారో వారి యొక్క జీవితాలు వాళ్ళే తర్వాత వచ్చి అంటారు ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉందంటారు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆ దుప్పటి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుడు ఏలియాని ఏ రీతిలో అయితే ఆశీర్వదించాడో, ఒక మాటలో చెప్పాలంటే ఏలియా యొక్క జీవితంలో ఎలా దేవుడు ఆశీర్వదించాడండి? దేవదూతను పంపించి ఏలియాకు భోజనం పెట్టించాడు. ఒక్క పూట భోజనం చేసి ఎన్ని రోజుల్లో ప్రయాణం చేశాడు చెప్పండి? 40 దినాలు. 40 దినాలు ఏం తిన్నాడు మరి? ఏం తినలా. ఆ తిన్న దేవదూత ద్వారా పెట్టిన భోజనమే 40 రోజులకు వచ్చింది. అంటే అది ఒక ఆశీర్వాదం కదా. ఇప్పుడు ఎలీషా యొక్క జీవితాలు కూడా కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్నా కానీ, అంటే కొన్ని పరిస్థితుల్లో కరువు వచ్చే పరిస్థితుల్లో దేవుడు పోషిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ దుప్పటన్నది ఏలీషాకి దేవుని కృపను బట్టి అనుగ్రహించబడటం ద్వారా దైవజనుల్లో ఉన్న ఆశీర్వాదాన్ని ఎలీషా పొందుకోగలుగుతూ వచ్చాడు. ఇప్పుడు భూమి మీద మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు దేవుడు దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషాకి దేవుడు ఇచ్చిన మొదటి ధన్యత ఏంటి? ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని బట్టి ఎలీషా యొక్క జీవితం ఎంతో ఘనమైనది ఉంటూ వచ్చింది. కాబట్టి దేవుడు మనకు కూడా యేసు ప్రభువారి యొక్క రక్తము, ఆనాడు ఎలీషాకి ఎవరి యొక్క వస్త్రం దొరికింది? ఏలియా యొక్క వస్త్రం దొరికింది. మన జీవితాల్లో మనము లోకంలో పాపంలో ఉన్నప్పుడు మనకి యేసు ప్రభువారి యొక్క రక్తం దొరికింది. యేసు ప్రభు రక్తం మనకు సమీపంగా ఉండటం ద్వారా, యేసు ప్రభువారి రక్తం మన మీదకి రావటం ద్వారా, యేసు ప్రభువారి యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడటం ద్వారా మన జీవితంలో ఏవైతే పాపాలు లోకాశలు ఉన్నాయో వాటన్నిటి నుండి విడుదల పొంది ఇప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆయన కుమారుడైన యేసు రక్తము ఉగ్రత నుండి తప్పిస్తబడుతుందని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రంగా చేస్తుంది అంటాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? దేవుని ఆశీర్వాదం. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే ప్రభు రక్తం ద్వారా కడగబట్టమే ఒక ఆశీర్వాదం. చాలా మంది అంటారు, దేవా నాకే ఆశీర్వాదం ఇచ్చేవయ్యా, మంచి ఆరోగ్యం ఇచ్చావా, అది ఒక ఆశీర్వాదం లేదే, రోజు దగ్గుతో జ్వరాలు బలహీనతలు అనారోగ్యాలతో ఉంటున్నాను, నాకు ఏ ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, నాకు ఆశీర్వాదం ఏదేమని మనం సనుగులు గునుగులు ఉండొచ్చు. రక్షణే గొప్ప ఆశీర్వాదం. ఈ ప్రపంచంలో ఉన్న వాటిల్లో అన్నిటికంటే కూడా గొప్ప ఆశీర్వాదం ఏదైనా మనకు ఉందంటే అది రక్షణే. అది రక్షణ ఎలా ఇచ్చాడైనా ఉచితంగా మనకి ఇచ్చాడు. ఉచితమైన రక్షణలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది కదా, వణుకుతోను భయముతోను మీ సొంత రక్షణని కొనసాగించుడే. ఎప్పటి వరకు? మందిరం కట్టుకున్నంత వరకు ఉంటే చాలు కాదక్క. ఎప్పటి వరకు ఉండాలా? మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా ఎట్లా? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణని ఆరాధన చేసేటప్పుడు చేస్తారు. రేపో మాపో ముసలోళ్ళలాగా చేస్తారు. ఈ మిగతాది నేను అంటాం బాగాది రండి, పద్ధతి కాదు. కొంతమంది ఆరాధన చేస్తారు, ఏం ఆరాధన చేస్తామో కూడా తెలియదు మనకి.
అసలు ఎట్లా ఉండాలి? భయము, వణుకుతో క్రీస్తు రక్తం ద్వారా మనకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడి ఈ వారంలో నాకు క్రీస్తు రక్తం ద్వారా ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టలేదని, ఇక అది పోకూడదని భయముతో, వణుకుతో ప్రభుని ఆరాధించాలి. చూడండి, ఏలియాకి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దుప్పటి. దేవుడిచ్చాడు దేవుని కృపను బట్టి. మనకు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి రక్షించబట్టమే గొప్ప ఆశీర్వాదం. ఇంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఎక్కడా దొరకదండి. రక్షణకు మించిన ఆశీర్వాదం అంటే లేదు. దేవునికి ఒక 100 కోట్లు ఇచ్చినా నెమ్మది ఉండదు. షుగర్ బీపీలు ఎక్కువ అవుతాయి ఉంటే, లేకపోతే వచ్చేస్తాయి త్వరగానే. అసలు ఆ డబ్బులు చూడంగానే షుగర్ బీపీ వచ్చింది. ఇంత డబ్బు ఉంది, ఎవడొచ్చి దొంగతనం చేస్తాడు, వాటిని భూమి కింద పాత పెట్టాలా, భూమి పైన పాత పెట్టాలా, మంచం కింద పాత పెట్టాలా, మంచం పైన పాత పెట్టాలా. ఈ డబ్బులను పాత పెట్టే లోపలే రోగాలన్నీ వచ్చేస్తాయి. చూడండి, 100 కోట్ల రూపాయలుండా, వెలగలిగినటువంటి విలువైనటువంటి వెండి బంగారాలు మన దేహం మీద ఉండా, మన ఇంట్లో ఉండా, ఇంకా ఎంతో విలువ కలిగిన ఆస్తులు అష్టైశ్వర్యాలు ఉండా, క్రీస్తు రక్తం ద్వారా వచ్చిన రక్షణకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. నేను చెప్పగలుగుతా. రక్షణకు మించిన గొప్ప ఆశీర్వాదం అన్నది ఈరోజు దాన్ని బట్టి మనం స్తుతించాలి. ఏమని తెలుసా? ప్రభువా, రక్షణ అనే ఆశీర్వాదం నాకు ఇచ్చావు. ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేనటువంటి భాగ్యం. యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా రక్షణ అనే ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చావు. ఒకటి గుర్తుపెట్టుకో, 4000 సంవత్సరాలు ఈ ఆశీర్వాదం కోసం ఎదురు చూశారు మన పిల్లలు. మన ఆశీర్వాదం కాదు, మందిరంలో ఉండే ఆశీర్వాదం కాదు. అర్థమవుతుందండి? వెంకటన్న కుమారుడు ఆశీర్వాదం కోసం కాదు. ఏ ఆశీర్వాదం కోసం అండి? రక్షణ అనే ఆశీర్వాదం కొరకు పాత నిబంధన కాలంలో 4000 సంవత్సరాల వరకు ఎదురు చూశారు రక్షణ అనే ఆశీర్వాదం కోసం. మరి ఎప్పుడు పరిపూర్ణంగా రక్షణ అనే ఆశీర్వాదం సంపూర్ణం చేయబడిందంటే, యేసు ప్రభువారు సిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత రక్షణ అనే ఆశీర్వాదం సంపూర్తి చేయబడింది. అప్పటి నుండి మానవుడికి రక్షణ అనే ఆశీర్వాదం కొనసాగించబడుతూ వస్తుంది. ఒకసారి ఆలోచించండి, 4000 సంవత్సరాలు ఎదురు చూసిన వారికి సంపూర్ణంగా లేని రక్షణ ఆశీర్వాదం ఈరోజు మనకు వచ్చిందంటే మనం ధన్యులమా, గొప్పవాళ్ళమా? 4000 సంవత్సరాలు ఎవరుంటారో మనకు తెలిసిన వాడు చెప్పండి. ఎవరు లేరా? ఎవరు మన పూర్వీకులు అంటే ఎవరక్క? అమ్మ, నాన్న, తమ్ముడు, ముత్తాత, ఇలా ఎవరు? అబ్రహాం ఉండాడు, ఇస్సాకు ఉండాడు, యాకోబు ఉండాడు, యోసేపు ఉండాడు, యోధా ఉండాడు, మనషే ఉండాడు, ఎఫ్రాయిము ఉండాడు, ఇంకా చెప్పండి, మోషే ఉండాడు, దావీదు రాజు ఉండాడు, ఇంకా సలోమోన్ రాజు ఉండాడు, ఇంకా యెరోబాము ఉన్నాడు, రెహబాము ఉన్నాడు, చాలా మంది ఉంటారు. మరి ఇందరికీ అంటే పరిపూర్ణమైన రక్షణ ఆశీర్వాదం వాళ్ళందరూ పొందుకోలేకపోయారు, ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే క్రీస్తు రాలేదు కాబట్టి. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత రక్షణ అనే పరిపూర్ణమైన ఆశీర్వాదం మానవులకు అనుగ్రహించబడింది. ఇప్పుడు మనం ఎంత ధన్యులమో చూడండి. మన పితరులు దీని కొరకు ఎదురు చూశారు, ధన్యత లేదు వాళ్ళకి ఇవ్వలా. అందుకే కదా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. అంటే వాళ్ళని తక్కువ చేయట్లే మన పితరుల్ని. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, దావీదు రాజులు నేను తక్కువ చేయట్లా. వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళ కాలాల్లో, వాళ్ళ సమయాల్లో, వాళ్ళ దినములో ఎదురు చూశారు, కానీ వాళ్ళకి లేదు. కానీ మనకి, మనం ఎదురు చూడకపోయినా మనకు ముందే సిద్ధపరిచాడు దేవుడు. అదే బైబిల్ ఉంది. ఏమని ఉందండి? జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో దేవుడు వల్ల ఏర్పరచుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ రక్షణ ఆశీర్వాదం మనకి ఇవ్వాలని ఈ జగత్తుని సృష్టించక మునిపే దేవుడు క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఇంత గొప్ప రక్షణ ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత భయముతో వణుకుతో దేవుణ్ణి ఆరాధించకపోతే ఎట్లా? ప్రియ సహోదరుడా, సహోదరి, చెప్పండి. మనం పొందిన రక్షణకి ఇంకా విలువేముంది? 4000 సంవత్సరాలు దాకా ఎదురు చూసిన వారికి లేని ఆశీర్వాదం దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. తర్వాత వాళ్ళకు కూడా వచ్చింది. ఎట్లంటే యేసు ప్రభువారు మరలా వెళ్ళి వాళ్ళని పరదేశికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ సంపూర్ణంగా ఉందని నేను అనుకుంటున్నాను. మరి మొదటి మాట ఏంటి మాట అండి? ఎలీషా భూమి మీద ఉన్నప్పుడు దైవజనుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత
రక్షించబడినప్పుడు, ఎల్షదాయి ప్రార్థనా మందిరంలోకి వచ్చినప్పుడు రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. దాన్ని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మొదటి గుణం. రెండో విషయాన్ని చూద్దారండి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. చాలేమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, ఎలీషా భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తనకు అనుగ్రహించినవి ఒకటి ఏంటి? ఆశీర్వాదం, దైవజనుని యొక్క ఆశీర్వాదం. దేవుడు మనకు క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడి రక్షణ అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. రెండోదిగా చూసినట్టయితే ఎలీషా దగ్గర అధికులు ఉన్నారు. ఎవరున్నారండి? వారికంటే అధికులై ఉన్నారు అని అంటాడు. వారికంటే అధికులు అంటే అర్థం ఏంటండి? ఏంటి అధికులు అంటే? అర్థం కాలేదక్క. గొప్పవారా అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారా? మీరు సమాధానం ఇస్తున్నారా? చెప్పండి. నేను తెలుగే కాక చెబుతుంది. గొప్పవారా, గొప్పవారు, ఎవరో ఒకళ్ళు గొప్పవారు. సరే, అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. అధికులు అంటే అర్థం ఏంటి? ఎంతో మంది. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే ఎలీషా దగ్గర, ఎలీషాకి సపోర్టుగా ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు వచ్చినప్పుడు, ఎంతోమంది శత్రువులు వచ్చి ఎలీషా కోసం వచ్చినప్పుడు ఎలీషాతో దేవుడు ఏముంచాడంటే ఎంతో మందిని ఎలీషాతో ఉంచాడు దేవుడు. ఎంతో మందిని దాటుకుంటేనే ఎలీషా దగ్గర రావాలి అంటే అర్థం ఏంటి? ఎవ్వరూ కూడా ఎలీషా దగ్గరికి ప్రవేశించలేనంత సంరక్షణ దేవుడిచ్చాడు ఎలీషాకి. అర్థమవుతుందండి? ఎవరు కూడా ఎలీషా దగ్గర ప్రవేశించలేనంత గొప్ప సంరక్షణ ఎలీషాకి ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎవ్వరూ కూడా సమీపించరాని తేజస్సులో ఆయన ఉండి, అమరత్వాన్ని కలిగిన దేవుడిగా ఆయన ఉండి, ఆయన ఘనతని, ఆయన ప్రసన్నతని, ఆయన మహిమని ఎవ్వరూ కూడా ఆయన మహిమలోకి వెళ్ళలేరు. కానీ మనం కూడా వెళ్ళలేం. అలాంటి వారమైన మనల్ని తన మహిమతో నింపి, తన మహిమలోకి మనల్ని పిలుచుకుని, తన మహిమార్థమై ఈ యొక్క నర్సాపూర్ ప్రాంతంలో సాక్షిగా ఉంచి తనకు మహిమ తెచ్చేవారుగా, తన దేవుని యొక్క మహిమతో మనం నింపి దేవునికి మహిమ తెచ్చేవాడుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. దీన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఒక్క మాట శాంపిల్ చెబుతాను, అర్థం చేసుకోండి. ఇక ఎక్కువ చెప్పను. ఎంతోమంది మనకు ఉన్నారు. దేవుడు ఎంతోమంది దూతల చేత, ఎంతోమంది ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అది ప్రభు సంరక్షణ. ఏంటి? ప్రభు సంరక్షణ. కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని మహిమ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక్క మాటలో ఉండదు చెబుతున్నా చూడండి, ఎవరు బాధపడదు. దేవుని మహిమ అంటే, ఇప్పుడు సపోజ్ నా మొహం ఎట్లా ఉంది చెప్పండి. నా మొహం ఎట్లా ఉందో చెప్పండి. ఎట్లుంది? నీరసంగా. ఇంకా బావబామర్దులు ఇద్దరు ఒకటే మాట మీద ఉండాలి. ఇంకా ఇంకా బాధకరంగా. ఇంకా బాధ ఉన్నప్పుడు మంచిగా కొడతానా? మంచిగా కొడుతుంది ముఖం. ఓకే. ఇంకా నేనేమంటానంటే, సరే దేవుని కొందనాలు, మీరందరూ నా ముఖంలో ఉన్నటువంటి బలహీనతలను చూస్తున్నారు. ఉండక ఇక అది కాదులే. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? నా ముఖంలో ఉన్న బలహీనతలను చూస్తున్నారు. అవునా? ఇంకా దూరంగా ఉన్నారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. దగ్గరికి వస్తే ముఖం మీద మొట్టిని లేచిందన్నా, అవునా కదా? నువ్వు గడ్డం సరిగ్గా గీసుకోలేదని నీ పక్క ఎంట్రుకలు ఉన్నాయి. ఇంకేం చెబుతారు? అన్నా నీ నాలుక మీద ఏదో మచ్చ ఉందన్నా, నీ కంట్లో ఏదో మచ్చ, ఏదో ఒకటి చెబుతూ వస్తాం.
ఇవి కనబడేవి, మానవులం కాబట్టి ఇవి మన దేహంలో కనబడతాయి. కానీ క్రీస్తు మహిమ ఎలాంటిది తెలుసా? ప్రకాశించే తేజస్సు కలిగింది. ఒకటి గుర్తుపెట్టుకో, కరెక్ట్గా లైట్ని 1 నిమిషం పాటు చూడగలుగుతాం మనం. ఎంత నమ్మకంగా చెబుతున్నారు. సూర్యుడిని గుర్తుపెట్టుకో, 1000 సూర్యుల తేజస్సు కంటే కూడా ఎక్కువ తేజస్సు కలిగిన వాడి నువ్వు. అంత తేజస్సుతో దేవుడు నిన్ను నింపాడు. మనమైతే రోగం వచ్చిన కోళ్ళ తలకాయ కిందకి వేస్తాం. ఎలాంటి తేజస్సుతో నింపాడు తెలుసు? అసలు మన ముఖాలు ఇలా ఉండే, కానీ ఈరోజు దేవుని ఆరాధించేటప్పుడు దేవదూతలు చూస్తుంటే మనం ఎలా ఉంటున్నాం తెలుసు? అసలు ప్రభువా, అయ్యా, ఏంది వీళ్ళని ఇంత ఘనంగా సిద్ధపరిచావు? ఏంది ప్రభా వీళ్ళు ఇంత చక్కగా ఉండారు, ఇంత మాధుర్యంగా ఉండారు, ఇంత ఘనమైన వారుగా ఉండారు, ఇంత చక్కటి అనుభవంలో ఉండారు ప్రభా, వీళ్ళు ఇంత బాగుండారేంటి ప్రభా, వీళ్ళ మొక్కలేంటి ప్రభా ఇంత సౌందర్యంగా ఉండి, మరి ఎన్నడూ లేనంత గొప్పగా వీళ్ళ మొక్కలు సౌందర్యంగా ఉండి ప్రభా, ఇంత సౌందర్యంగా ఎలా సిద్ధపరచగలిగావు? నేను అనుకుంటా దేవదూతలు దేవుణ్ణి అడుగుతాం, దేవా ఎంత ఘనముగా వెళ్ళి ఎలా సిద్ధపరచగలిగావు? మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళి బయటకు వస్తేనే మోషే ముఖాన్ని ప్రజలు చూడలేనప్పుడు, దేవుని యొక్క మహిమ మన మీద ప్రకాశించినప్పుడు ఇంకెవరైనా చూడగలుగుతారా? భౌతికంగా మనం చూడగలుగుతున్నాం, కానీ దేవదూతలు చూడలేవు. అంటే అంత మహిమతో దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అంత మహిమతో. మనం అనుకుంటా సహజంగా నల్లగా, తెల్లగా, పొట్టిగా, ఎర్రగా మనం ఉండం, లోపల ఉండే బక్కచిక్కిన ముఖం అని, పీక్కుపోయిన ముఖం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు తన మహిమతో, శ్రేష్టకరమైన ప్రసన్నతతో మనల్ని నింపాడు. మన మహిమ, మనలో దేవుడు నింపిన మహిమ ఇప్పుడు మీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది తెలుసా? ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు దేవుడిచ్చిన మహిమ అక్కడ కనబడితే ఆశ్చర్యపోతావు. ప్రభా, భూమి మీద ఏమో బక్క చిక్కిపోయి లోపంతో ముఖంతో పీక్కుపోయి ఎలా ఉందా, నీ సన్నిధిలో నేను ఎంత ప్రకాశిస్తున్నాను ఏంటి ప్రభు అని సాగిలపడి ప్రభుని ఆరాధిస్తావు. అది కనబడని తేజస్సు దేవుడు క్రీస్తులు మనకిచ్చాడు. అంత ప్రసన్నత కలిగిన వారివి. చాలామంది అనుకుంటారు నా ముఖం మీద మచ్చలు ఉండేవి, ముక్కు మీద మచ్చలు ఉండేవి, నాలుగు మీద మచ్చలు ఉండేవి, కాలు వంకర, ముక్కు వంకర, చెయ్యి వంకర అని లోపాలు మనం ఎత్తుకుంటాం. నెవర్. అట్లాంటి పొరపాట్లు ఎత్తుక్కోవద్దు. దేవుడు ఎప్పుడూ పొరపాటు చేస్తాడా? ఒక బలహీనత అనుగ్రహించాడంటే దాన్ని బట్టి ఏదో మేలు చేస్తాడంతే. మనం హెచ్చించబడకుండా ఉన్నట్లు ఆ బలహీనత అనుగ్రహిస్తాడు. కానీ ఒకరోజు సంఘం ఎత్తబడినప్పుడు ఎలా ఉండబోతున్నామండి? బా, ఆ రోజు నీకే పట్టజాలంత సంతోషం వచ్చింది. అంత మహిమతో దేవుడు నింపాడు. అది మనం గ్రహించలేక ప్రభువుని సరైన విధాలు ఆరాధించలేకపోతున్నాం. ఇది ఎన్నో మాట. మూడో విషయం చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరువ చేసెను. వాడు ఎలీషా చుట్టూలో పర్వతము అగ్ని. చాలమ్మా. ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్న అనుభవం చూస్తున్నాం. అంటే రౌతులు. ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడు అంటే ఎలీషా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తనకిస్తున్నటువంటి ఆశీర్వాదాలు లేదా దీవెనలు ఏంటంటే, మూడవదిగా అగ్ని రథములు తన చుట్టూ ఉంచాడు దేవుడు. ఏముంచాడండి? అగ్ని రథములు. వాస్తవానికి ఆ విషయం ఎవరికి తెలుసండి? తన చుట్టూ అగ్ని రథాలు ఉండే అన్న విషయం ఎవరెవరికి తెలుసు? ఎవరికి? యెహోషువనా? ఎలీషాకి తప్పక ఎవరికి తెలియదు. దేవునికి, ఎలీషాకి. పనివాడు వచ్చి అంటాడు, అయ్యా వాళ్ళందరూ వచ్చి చుట్టుముట్టారు, మనం ఏం చేద్దాం అన్నప్పుడు, దేవా యెహోవా ఈ యొక్క పనివాడు కన్నులు తెరవబడినట్లు సహాయం చేయ ప్రభు అన్నప్పుడు, కన్నులు తెరవటంతోనే అగ్ని రథాలు కనపడుతున్నాయి. ఏముండే అండి ఆడ? అగ్ని రథాలు. దెబ్బగా షాక్ అయిపోయాడు పనివాడు.
ఎలీషా అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త అంటే సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనం ఎంచకూడదు. చాలా గొప్పవాడు. తన చుట్టూ దేవుడు ఏమేశాడండి? అగ్ని రథాలు. పనివాడికి తెలిసిందా? పనివాడికి అర్థం కాల ఆ మర్మం. ప్రార్థించి, దేవా వాడి కన్నులు తెరవబడినట్లు చూపించు ప్రభు అన్నప్పుడు అగ్ని రథాలు కనపడుతున్నాయి. ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, మన చుట్టూ దేవుడు దహించు అగ్ని వలె మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుకుంటున్నాడు. ఎలాగండి? దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే ఆయన దహించు అగ్ని. ఏం దహిస్తున్నాడంటే మనల్ని నష్టం చేయటానికి, మన కీడు చేయటానికి, మన ప్రాణం తీసుకోవడానికి ఎదురు చూసే సాతానుడు మన దగ్గరకు వస్తున్నప్పుడు సాతాను క్రియలన్నిటిని కూడా దహించి వేస్తున్నాడు. ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? సాతాను క్రియలన్నిటిని కూడా దహించి వేస్తున్నాడు. అవి మనకు అర్థం కాదు. ఇప్పుడు ఓ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని కోణాల్లో మనం కాపాడటం కొరకై అగ్ని రథములుగా ఆయన ఉండి మరి సాతాను యొక్క క్రియలన్నింటినీ కాల్చివేసాడు అన్నది ఒక రోజు తెలిసింది మనకి. ఇప్పుడు అర్థం కాదు. నిజంగా ప్రతి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలను చూడండి, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నాడా లేదా? కాపాడుతున్నాడు. ఆ శత్రువులు ఐగుప్తీయులు అందరూ కూడా మరి దేవుని ప్రజల దగ్గరకు వచ్చి దేవుని ప్రజలను మరలా దాసులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మోషే ప్రార్థన చేసిన తర్వాత ఎర్ర సముద్రం పాయలుగా అయిన తర్వాత ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ప్రజలు కాపాడటం కొరకే శత్రువులు వారిని సమీపించుకొని ఉండటానికి దహించు అగ్ని అయిన దేవుడు దిగి వచ్చాడు మానవుడి కొరకు. ఏం చేశాడండి? దిగి వచ్చాడు. అక్కడ దిగి వచ్చి తన ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చాడు. శత్రువులు ఎవరో కూడా అగ్నిలోకి ప్రవేశించలేకపోతూ వచ్చారు. ఎంత గొప్ప అద్భుతమైన సన్నివేశమో పిల్లరా. ఎలీషా భూమి మీద ఉన్నంత కాలం దేవుడు ఎలీషా పట్ల చేస్తుంది ఏంటంటే, ఒకటి గొప్ప దైవజనుడికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 2 తన పక్షాన అధికులో ఉండేటట్టు చేశాడు, అంటే అనేక మంది ప్రజలు సంరక్షణ కొరకు. 3 అగ్ని రథములు, అంటే దేవుడే దహించు అగ్ని వలె మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుతున్నాడు. ఏ శత్రు కార్యాలు మన మీద జరగకోకుండా, ఏ దుష్టుని కార్యాలు మన మీద జరగకోకుండా, ఏ చీకటి కార్యాలు మన మీద జరగకోకుండా, వారాలు దేవుడు దినములు గడిచిన దినాలన్నీ కూడా గడవబోయే దినాల్లో కూడా, రాబోతున్న దినాల్లో కూడా ఆయన అగ్ని వలె మన చుట్టూ ఉండి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా 7 సిస్టర్స్. కాపాడుతున్నాడు. మంచిదే, కష్టంగా అని చెప్పి ఇక్కడ అగ్ని రథాలుగా ఉండి ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇది మనం గ్రహించుకుంటే ధన్యులం. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఒక అనారోగ్యం, ఒక బాధ, కష్టం వచ్చినప్పుడు, బహుశా ఒక గర్భఫలం రానప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. అదే ఆ దేవుని గొప్పతనం. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. గుర్తుపెట్టుకో. అయ్యా దేవా మర్చిపోయావు. మర్చిపోతే నువ్వు భూమి మీద ఎలా బతుకుంటావు చెప్పు? అసలు ఆయన నిన్ను మర్చిపోతే నువ్వు భూమి మీద ఉంటావా? మనం అంతా కూడా ఏంటంటే, చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం మారం చేస్తారు చూసారా? ఇక్కడ ఏమంటారు? ఆంధ్రాలో మారం చేస్తున్నారు అంటారు. అట్ట చేస్తాం మనం. ఏంటాక మొండితనం ఏదో ఒకటిలేని. కాబట్టి అలా చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని విడిచిపెట్టినా ఆయన ఒక మాట అన్నాడు, వాగ్దానం చేసిన వాడు. ఆయన అసలు ఎప్పుడైనా వాగ్దానం చేస్తే తప్పిపోతాడా? ఒక్కటి వాగ్దానం చేసాడు. ఏంటి తెలుసా? నిన్నెన్నడూ విడవను, నిన్నెన్నడూ ఎడబాయను అన్నాడు. మరి ఆయన నీకు దూరంగా ఎట్లా వెళ్తాడు అనుకుంటున్నావు? ఇంకా మనమే ఆయన కాదని దూరస్తులం అయినప్పటికీ మరలా మనకు సమీపస్తులు కూడా మనల్ని దగ్గర తీసుకుంటున్నాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లలు కాపాడుకున్నట్లు కాపాడుకోవడానికి ఏ గద్దో, ఏ మరి దుష్టముఖమో, ఏ గర్జించు సింహం వచ్చి నన్ను తినకోకుండా ఉండటం కొరకై దేవునికి దూరస్తులమైన, దేవుని కాదని దూరం వెళ్ళిపోయినా, దేవునికి దూరస్తులు గుండా ఆయనైతే
గర్జించు సింహం కానీ, ఏ దుష్టుడైన సాతాను కానీ, ఇంకా ఏ గ్రద్దలు కానీ ఏవి కూడా వచ్చి నిన్ను నన్ను తినకోకుండా కాపాడుకుని కొరకై ఆయన మనం కాదన్న ఆయన మన దగ్గరే ఉంటున్నాడు. ఆయన వాడు గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకుంటే జీవితం మొత్తం నీ జీవితంలో అన్ని విజయాలే ఉంటాయి, అపజయాలు ఉండవు. ఏంటా విజయం అంటే దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడం. నీ దగ్గర ఎలా ఉంటున్నాడు తెలుసా? ఆయన దహించు అగ్నిగా ఉంటున్నాడు. ఎవడైనా నీ మీదకి వస్తే, ఏదైనా దుష్టుని కార్యాలు నీ మీద జరుగుతుంటే వాటిని కాల్ చేయడానికి నీకంటే ముంగట సిద్ధంగా ఉంటున్నాడు. చాలాసార్లు నీకు తెలియకోకుండానే నీ మీదకి వచ్చినట్లు కాల్ చేశాడు ఆయన. అవి మనకు తెలియదు. ఏం చేసే ప్రభా, నా గర్భఫలం ఏది, నా ఆరోగ్యం ఏది, జాబు ప్రమోషన్ ఏది, ఏం చేశాను ప్రభు అని మనం దేవుని నిందిస్తాం. నిందించకూడదు. ఆయన ఏ రోజు నిన్ను విడిచి వెళ్ళలా. నీ చుట్టూ అగ్ని రథముల వలె ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను ఎంత కాపాడుతున్నాడంటే దుష్టుడు నీ దగ్గర రాకుండా కులుకేకోకుండా కాపాడుతున్నాడు ఆయన. సహజంగా ప్రతి మనిషి నిద్రపోయే అలవాటు ఉండిద్ది. వారా నిద్రపోతాం ఒక 8 గంటలన్నా, లేదంటే పని ఉంటే ఒక 7 గంటలన్నా 6 గంటలన్నా నిద్రపోతాం కొంత సమయం అన్నా. కానీ దేవుడు అసలు ప్రతిరోజు కులుకేకోకుండా మన కొరకై ఏ క్షణంలో నా బిడ్డకి ఏ ప్రాణహాని జరిగిద్దో, ఏ నష్టం జరిగిద్దో, ఏ కీడు జరిగిద్దో, దుష్టుడు ఏ నష్టం తెస్తాడనని ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా ప్రతి దినము ప్రతి క్షణము రేయం బగళ్ళు మన మీద తన కన్నులు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు మనల్ని కాపాడటానికి అగ్ని రథముల వలె. ఎంత గొప్ప ధన్యత చూడండి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎన్నో దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి మన జీవితంలో మనం ఎంతగానో దేవుని ఆరాధించవలసిన వారు ఉన్నాం, ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారు ఉన్నాం. కాబట్టి అగ్ని రథముల వలె ఆయన నుండి మనల్ని కాపాడుతున్నందుకు ప్రభువుని మనం స్తుతించేవారు ఉందాం. ఇక 4వ విషయాన్ని మనం చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినట్లు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇక్కడ 4వ కోణం చూస్తున్నాను. ఏంటి 4వ మాట ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడు ఎలీషా ఎడల దేవుడు జరిగించినవి ఏంటంటే, 4వదిగా మొట్టమొదటిగా ఆశీర్వాదాలు ఇచ్చాడు. దైవజనుడి యొక్క ఆశీర్వాదం. 2 దేవుని మహిమతో నింపాడు. 3 దేవుని మహిమతో నింపి తన కాపుగా ఉంచాడు, సంరక్షణగా. 3 అగ్ని రథములుగా ఉన్నాడు. 4వదిగా చూసినట్లయితే ఏంటి మాట అంటే, ఎలీషా చుట్టూ పర్వతములుండ అనుభవాన్ని చూస్తున్నాం. పర్వతముల లాంటి అగ్ని. ఒక మాటలో చూడండి, ఎవడను దాని మీదకు రాకున్నట్లు దివారాత్రమును దాన్ని నేను కాపాడుచున్నాను అన్నాడు దేవుడు. అంటే ఆయన పర్వతములాగా మన చుట్టూ ఉంటున్నాడు. ఆయన ఒక వ్యక్తి ఒక కొండ దాటి వెళ్ళాలి అంటే టైం పట్టింది, పట్టదా? అది దేవుడు సృష్టించిన కొండలు దాటటానికి టైం పడుతుంది. దేవుడే నీ చుట్టూ కొండలాగుంటే ఆయన దాటటానికి శత్రువుడికి ఎంత టైం పట్టిద్దో చూడండి. శత్రువుడికి ఎంత టైం పట్టిద్దో అంటే అసలు నీ దగ్గర రాగలుగుతారా? బావిలో కప్పల్లాగా ఎక్కటం దిగటమే ఉండిద్ది కానీ నీ దగ్గర రావటం ఉండదు. రాలేరు. ఎందుకని? అసలైన పర్వతము, పరమందున్న పర్వతం లాంటి వాడు నీ కోసం దిగి వచ్చాడు భూమి మీదకి. మనకు తెలియకోకుండానే మన చుట్టూ దేవుడు పర్వతంలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడండి? నువ్వు కుర్చీ మీద కూర్చో, కింద కూర్చో, నుంచో, మోకాళ్ళ మీద కూర్చో, మామూలు కూర్చో, ఎట్లన్నా దేవుని మందిరంలో నా చుట్టూ దేవుడు ఎలా ఉన్నాడండి? పర్వతముల వలె ఉన్నాడు. ఎవ్వడు కూడా నీ మీద రాకుండా దివారాత్రములు నేను కాపాడుతాడు ఆయన. అంటే ఆయన నీ కొరకు ఎంత క్రయధనం చెల్లిస్తున్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. నీ కొరకు, నా కొరకు. ఆయన దైవజనుడికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన ఇంకేం చేశాడు? అనేక మంది అధిపతులను పెట్టాడు, అంటే ఎక్కువ మందిని పెట్టాడు సంరక్షణగా. దేవుని మహిమతో నింపాడు.
ఆయన అగ్ని రథములు కొంటున్నాడు. ఇంకా ఆయన ఎలా ఉంటున్నాడు? పర్వతముల వలె. ఇక ఆ పర్వతాన్ని దాటి నీ దగ్గరికి ఎవరు రాలేడు. పర్వతం దాటి ఎవరో కూడా నీ ఎదుటికి రాలేరు. ఎవరో కూడా నీ దగ్గర ప్రవేశించలేరు. ఎందుకంటే అది గొప్ప పర్వతము. ఆ పర్వతమును దాటి మరొకడు రావాలంటే అసంభవం. అంత గొప్ప పర్వతములాగా, అంత గొప్ప కొండలాగా, అంత గొప్ప కోటలాగా దేవుడు మన చుట్టూ ఉంటున్నాడు. అది ప్రతిరోజు ఉంటున్నాడండి. ఒకరోజే కాదు, ఈ రోజు ఒకరోజే కాదు. అదే దావీదురాజు అంటాడు కీర్తనల గ్రంథంలో 18వ అధ్యాయంలో మొదటి వచనంలో దావీదురాజు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం తీస్తే చదవండి అక్క. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎలాంటి వాడండి? దావీదురాజు అంటున్నాడు కదా, ఆయన నా కోట, ఆయన నా శైలము, నా రక్షణ శృంగము, నా కేడము, ఉన్నత దుర్గము. అంటే అర్థం ఏంటండి? ఎంతో ఎత్తైనటువంటి ఆశ్రయ దుర్గము. దావీదురాజు కూడా కొన్ని కోణాల్లో చెప్తున్నాడు. ఆయన నా చుట్టూ పర్వతములాగా ఉన్నాడు. ఎవ్వరూ కూడా నా దగ్గరికి ప్రవేశించలేరు. నిజంగా దావీదురాజుని శత్రువులు ఏమైనా చేయగలుగుతూ వచ్చారా? ఏం చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే దావీదురాజుతో దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పర్వతములాగా, కోటలాగా, రక్షణ, ఉన్నత దుర్గములాగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని దాటి ఎవరూ కూడా దావీదురాజుని ఏం చేయలేకపోయారు. చచ్చే వరకు కూడా ప్రయాసపడ్డాడు. ఎవరు? సౌలు. దావీదు కాదు, సౌలు. చనిపోయేంత వరకు ప్రయాసపడ్డాడు దావీదురాజుని చంపాలనుకుని. కొన్ని పర్యాయంలో దావీదురాజా, నేనే తప్పు చేశానయ్యా, నువ్వు నిజంగా రాజు అవుతావని ఒప్పుకున్నాడు కూడా. దేవుడు దావీదురాజుకి ఎంతో కోటగా ఉంటూ వచ్చాడు. ఆనాడు దేవుడు దావీదురాజు కోటగుండ దేవుడే తన కుమారుని లోకాన్ని పంపి మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేసి, ఆ కుమారుడే ఇప్పుడు మనకి కోటగా, కొండగా, రక్షణ దుర్గముగా, ఉన్నత దుర్గముగా మనకు ఉండేటట్టు దేవుడు సిద్ధపరిచాడు. అంత గొప్ప పర్వతము, అంత గొప్ప ఉన్నత దుర్గము, అంత గొప్ప కోట మన చుట్టూ ఉంటుంది. ఒక్కరోజు కాదు, ప్రతి క్షణం మన చుట్టూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది 4. 5వ విషయం చూద్దారండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూసెను. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం చాలా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తుంటే 5వ మాట ఏంటి? 5వ మాట ఏంటంటే, ప్రియులారా, ఏంటి? ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములు ఉన్నాయంట. ఏమండి? అగ్ని గుర్రములు. అగ్ని గుర్రములు ఎలీషా చుట్టూ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి మీరు? దేవుడే పంపించాడండి. అసలు ఈ అగ్ని గుర్రములు, రథములు ఎక్కడ ఉండే అసలు బైబిల్లో ఉండయా? ఎక్కడక్క? అగ్ని రథములు, గుర్రములు ఎక్కడుండే బైబిల్లో? తెలియదులేండి. ఉండయి అన్నది అయితే తెలుసు, కానీ ఏడుందో తెలియదు. ఆదికాండంలో ఎక్కడ వచ్చినాయి అక్క? మొదటి రాజుల గ్రంథం నుండి ఆదికాండం కిందకి వెళ్ళి ఏమో అటు మర్చిపోయి వెళ్ళినట్టు ఉండలే. సరే వదిలేండి, అవి రాంగ్ వేలు వెళ్ళినట్టుండి, తర్వాత చూద్దాంలే. రాజుల గ్రంథంలో చూస్తున్నట్టయితే 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎలీషా వెళ్తున్నప్పుడు అగ్ని రథములు వచ్చి ఇద్దరిని వేరుపరిచి ఏలియాని అగ్ని రథముల మీద ఎక్కించుకుని కొనిపోబడిన అనుభవం. ఇప్పుడు చూడండి, ఎలీషా చుట్టూ ఏముందండి? ఏ అగ్ని రథాలైతే ఏలియాని కొనిపోనియో ఆ అగ్ని రథాలు ఎలీషా చుట్టూ ఉన్నాయి. అగ్ని గుర్రాలు కూడా ఏమండి? అగ్ని గుర్రములు.
ఎవరు కూడా, నేను ఈరోజు ఇమేజెస్ అన్నీ కూడా చూపిద్దాం అనుకున్న వాక్యం చెప్పేటప్పుడు, కానీ ఆ ప్రింటింగ్ ఇచ్చే అతను ఫోన్ తీలా చేసినా కానీ కలర్ ప్రింటింగ్ చూపిద్దాం అనుకో. ఇక్కడ చెప్పాలన్న ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు మన చుట్టూ ఎలా ఉన్నాడు? అగ్ని గుర్రముల వలె ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అగ్ని గుర్రములు అంటే ఎలీషాని ఏ గుర్రములు అయితే కొనిపోయినాయో, ఎలీషాని ఏ గుర్రములు అయితే తీసుకొని పోయినాయో, ఆ అగ్ని గుర్రములే ఎలీషా చుట్టూ ఎలా ఉండే అంటే, ఏలియా లేకపోయినా ఏలియాని కొనిపోయినటువంటి అగ్ని రథములు ఏలియాని దింపి, దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడికి దింపేసి మళ్ళీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చి కాపాడుతున్నాయి. మీకు అర్థమవుతుందండి? ఏ అగ్ని రథాలైతే, ఏ అగ్ని గుర్రాలు రథాలైతే ఏలియాని కొనిపోయినాయో, ఎక్కడికి దేవుడు ఆజ్ఞాపించాడు అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ దించేసి వచ్చి ఎవరిని కాపాడుతున్నాయి? మళ్ళీ ఎలీషాని కాపాడుతున్నాయి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఇప్పటికీ మన చుట్టూ అగ్ని గుర్రాలు ఉంటాయి మనకు తెలియకోకుండానే. అవి మనల్ని కాపాడుతున్నాయి, మన మీదకి వచ్చేవాడిని దహించి వేస్తాయి. అంత గొప్ప కార్యము దేవుడు దైవజనుడు ఎలీషా పట్ల చేసినట్లు మన ఎడల కూడా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దారండి. కొద్దిగా చేసి లోపలికి వేసుకున్నాను. 6వ విషయం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. మీ బ్రదర్స్ ఇటు జరగండి, మీరు కొద్దిగా గ్రీన్ మ్యాట్ మీదకి వచ్చేయండి. మొంగడికి రండి, లేకపోతే ఏమైనా వస్తుంది మీరు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, అది ఎక్కువసేపు రాదులేండి వర్షము. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మన పక్షమునున్నవారు అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే పరలోక సైన్యము. ఎవరండి? పరలోక సైన్యం, పరలోకపు దూతలు దేవుడు ఎలీషా చుట్టూ ఉంచాడు. దేవుడు భూమి మీద ఎలీషా పట్ల చేస్తున్న కార్యాలు ఇవే. ఏముంచాడండి? మన పక్షమున ఉన్నవారని ఎలీషా అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, పరలోకపు సైన్యం మొత్తం కూడా మన పక్షాన ఉంది. ఇక ఆ పరలోకపు సైన్యాన్ని దాటి ఎవరు కూడా మన దగ్గరికి రాలేరు. అంటే అంత గొప్ప అనుభవం. పరలోక సైన్యమే ఎలీషా చుట్టూ దేవుడు ఉంచగలిగాడంటే ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడుగా దేవుడు ఎలీషాని సిద్ధపరిచాడు. అర్థం చేసుకున్నాం. మన చుట్టూ కూడా దేవుడు సైన్యాన్ని ఉంచుతూ వచ్చాడు, తన దూతలను ఉంచుతూ వస్తున్నాడు. ఉంచాడా లేదా? ఎక్కడ ఉంచాడమ్మా? బైబిల్లో చెబుతాడు కదా, నిర్గమకాండం 34:14 వచనంలో, నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అన్నాడు. అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, హివీలు, యెబూసీలు ప్రమాదకరమైన వారిని పారదోల్తారన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన కాక అంటున్నాడు. ఆయన దూతల్ని మనకు ముంగడగా పంపించాడు. ఆయన సైన్యాన్ని మనకే కీడు నష్టం జరగకోకుండా ఒక దూత వచ్చే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపిస్తుందంటే, ఇంకా ఆయన సైన్యం మొత్తం వస్తే ఇంకెంత ఘనంగా ఉంటుందో చూడండి ఇశ్రాయేలు ప్రజలకి. అర్థమవుతుందండి? అందుకే దేవుడు ఊరకనే చెప్పలా. బిలాము వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని చెప్పించడానికి వస్తున్నప్పుడు, అయ్యా వాళ్ళు ఆశీర్వదించబడిన వారు వాళ్ళు. అందుకే బిలాము శాపం వచ్చినట్టు పలకాలనుకున్న దేవుడు ఆశీర్వచనాలే తన నోటి నుండి బయటికి తీసుకొచ్చాడు. కారణం ఏంటి? దేవుడు తన సైన్యాన్ని ఇశ్రాయేలు పక్షం ఉంచాడు. అప్పుడు ఆ సైన్యం ఏం చేసిద్దండి? ఆ శాపాలన్నీ రాకుండా అడ్డగించేసిద్ది, వాటిని ఆశీర్వాదకరంగా మార్చగలిగింది. అదే బిలాము కూడా అంటాడు, యెహోవా నా మాటలు మార్చివేయగా నేనేం చేయగలను. ప్రియులారా, గమనించాల్సిన కోణం ఏంటంటే, పరలోక సైన్యం మన పక్షాన ఉంది. ఒకప్పుడు లేదు మన పక్షాన. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే, ఒకప్పుడు రక్షణ, మారుమూసు, పాపక్షమాపణ అనుభవం లేనప్పుడు పరలోక సైన్యం మన పక్షాన లేదు. ఎప్పుడైతే రక్షించబడి మారుమూసు పొంది బాప్తిసం పొంది యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన మరణములో, ఆయన మరణ భూస్థాపనలో ఎప్పుడైతే మనం పాలు పంపుడు కలిగి ఉన్నామో, అప్పుడేం జరిగిందండి? అప్పుడు యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి వచ్చాం కాబట్టి అప్పుడు పరలోక సైన్యం యేసు ప్రభు వారితో ఎలా ఉండారో ఆ సైన్యము మనతో కూడా దేవుడు ఉంచిన వాడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఒంటరి వారం కాదు. అందుకే బైబిల్ ఏమనుందండి? మీలో ఒంటరి అయిన వాడు 1000 మందా?
10,000 మందితో సమానం. ఎందుకు? నువ్వు ఒంటరిగా ఉన్నవాడు కాదు, ఒంటరిగా లేవు నీ ప్రియ సోదరుడు సోదరి. నీతో పాటు 10,000 మంది పరలోక సైన్యం ఉంటారు. అందుకే దేవుడు ఊరకనే అన్నాడా, మీలో ఒంటరైన వాడు 10,000 మందితో సమానమని. 1000 అయినా 10,000 మంది సమానమని ఎందుకన్నాడు? మనతో పాటు దేవుడు పరలోక సైన్యాన్ని పెట్టాడు. కాబట్టి మనం చాలా గొప్పవారమే. మనం ఏదో నామకే వాస్తవంగా ఉన్న ప్రజలమని మనం అనుకోవద్దు. మనం ఎలాంటి వారిమి? పరలోక సైన్యం మన చుట్టూ ఉండి మనల్ని కాపు కాస్తుంది. అంత గొప్ప ధన్యులు మనం. దాన్ని క్రీస్తు యేసు ప్రభు ద్వారా, దేవుడు యేసు ప్రభు వారు కలువరిసిలో ప్రాణం పెట్టడం ద్వారా మనకు అనుగ్రహించినందుకు ఆ ధన్యతను బట్టి దేవుని ఆరాధన చేద్దాం. ఇది ఎన్నో మాట? 6. ఇక 7వ మాట చూసి ముగిద్దారండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధనత్వం కాదక్క, అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో ముట్టెను. చాలు లెక్క. ఇక్కడ చూస్తున్న 7వ మాట, ఎలీషాతో సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి? ఇక్కడ ఏమంటాడు? యెహోవా అని అంటున్నాడు. యెహోవా వీడు చూచున్నట్లు, యెహోవా వారిని అంధత్వంతో మొత్తం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యెహోవా అని అంటున్నాడు అంటే అర్థం ఏంటి? సర్వోన్నతుడైన దేవుడు తనతో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? ఎలీషాతో సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. దేవుడే ఎలీషాతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఎలీషా ప్రార్థించగా ఏ దేవుడు ఏ ప్రజలకి లేనంత సమీపంగా మన దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎలీషా యొక్క జీవితంలో దేవుడు సమీపంగా ఎలీషాతోనే ఉంటున్నాడు. గుర్తుపెట్టుకుందాం. యేసు ప్రభు వారు కలువరిసిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా దేవుడు మనకు సమీపస్తుడికి వచ్చాడు. ఒకప్పుడు మనం పాపం చేయటం ద్వారా, పాపంలో ఉండటం ద్వారా, పాపపు జీవితాన్ని కొనసాగించడం ద్వారా దేవుడు మనకు దూరస్తుడయ్యాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కంబైన్డ్ యూత్ మీటింగ్లో కూడా వాక్యం చెప్తూ ఉంటే నేను వింటూ వచ్చా. ఏంటంటే దేవుని ప్రేమ ఎన్నడూ మారలేదంట. క్రీస్తు ప్రేమ ఎన్నడికి మారలేదు. మరి మారింది ఎవరు? దేవుడు ప్రేమ చూపించో ఆపేసాడు. మరి దేవుడు మారాడా మారినట్ట? మీరు గమనించండి. ఆ కంబైన్డ్ యూత్ మీటింగ్లో వాక్యం విన్న వాళ్ళకి ఇంకా బాగా గుర్తుండిద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు తన ప్రేమను చూపటం మానడు. కానీ ఇప్పుడు తన ప్రేమను చూపిస్తల్లా, మానేశాడు. ఎందుకని? దేవుడు తన ప్రేమను మానడు కదా, మరి ఎందుకని మానేశాడు? అంటే దేవుడు తప్పు చేశాడా? తన ప్రేమను చూపించే విషయంలో ఏమైనా తక్కువ చేస్తున్నాడా మనకి? మరి ఎందుకు ప్రేమను చూపిస్తలే దేవుడు? ఎందుకంటే దేవుడు మన మీద ప్రేమ చూపించుకోకుండా దేవుడు దూరంగా వెళ్ళేటటువంటి జీవితాన్ని మనం జీవించాం. ఓ మాటలో చెప్పాలంటే దేవుడు మనకు దూరం అయ్యేటటువంటి జీవితాన్ని, దేవుడు చూపించే ప్రేమ మనకు దూరంగా చేసుకోవడానికి మనం జీవించే జీవితాన్ని బట్టి. అంతేగాని దేవుడు దూరస్తుడు కాదు. తన ప్రేమను ఎప్పుడూ మన మీద చూపించే విషయంలో మారట్లా. ఆయన యెహోవానైన నేను మార్పు లేని వాడిని అన్నాడు. ఇంకా ఆయన ఎక్కడ మారిపోతాడు? మనమే దేవుని మార్చేసుకుంటున్నాం. ఆయన ప్రేమ కరెక్టే, మనం జీవించే జీవితాన్ని బట్టి ఆ ప్రేమను మనం దూరం చేసుకుంటున్నాం. కానీ ఎలీషా దేవుని సమీపంగా ఉంచుకున్నాడు, కానీ ఏనాడు దూరం చేసుకోవాలి. కానీ ఈరోజు మనం ఒకప్పుడు అలా సమీపంగా దేవుడు మనకు లేడు. ఎందుకంటే మన పాపాన్ని బట్టి మనం చేసుకుంటూ వచ్చాం దూరస్తులుగా. దేవుడు దూరం వెళ్ళేటట్టు మనం పాపం చేస్తూ వచ్చాం. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు ఏమైంది? ఏ దేవుడు ఏ ప్రజలకి లేనంత సమీపంగా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. అది కలువరి సిలువ ద్వారా మనకు దేవుడు సమీపస్తుడయ్యాడు. ఆయన కుమారుని మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా దేవుడు మనకు సమీపస్తుడయ్యాడు. ఈరోజు దేవుడు ఎక్కడున్నాడంటే, నువ్వు ఎత్తుక్కోవాలంటే ఎక్కడో లేడు. దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు, కానీ అది మనం గ్రహించట్లా. మరి దూరంగా ఎందుకుంటున్నాడంటే మనలో ఉన్న పాపం.
ఆ పాపంను తీసివేసి దేవుడు మనకు సమీపస్తుడు ఉండాలని, మనం దేవునికి సమీపస్తులం అవ్వాలని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి మానవునికి దేవునితో మానవుడు సమాధాన పడలేకపోతున్నాడు కాబట్టి మానవుడికి దేవునికి ఉన్న మధ్యపు గోడను పడేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అసమాధానం అనేటువంటి మధ్యపు గోడను పడేసి ఉభయాలను ఏకపరిచి ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్టయితే ఉభయాలను ఏకపరిచాడు అంట. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం, ఒకప్పుడు మన పాపాన్ని బట్టి దేవుడు దూరంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా దేవుడు మనకు సమీపస్తుడయ్యాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి భూమి మీద ఎలీషా మరణం కాని నిద్రగా వెళ్ళక మునుపు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన ధన్యత, దేవుడు తనకు చేస్తున్నవి ఏంటంటే, 1 దైవజన్ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, 2 సంరక్షిస్తున్నాడు, 3 అగ్ని రథముల వలె ఉంటున్నాడు, 4 పర్వతముల వలె ఉంటున్నాడు, 5 అగ్ని గుర్రముల వలె ఉన్నాడు, 6 పరలోక సైన్యం తనతో ఉంచుతున్నాడు, 7 సర్వోన్నతుడైన దేవుడే తనతో ఉన్నాడు సమీపంగా. ఈ ఎలీషా యొక్క జీవితంలో 7 అంతల అనుభవాలు ఏమయ్యాయో అవి మనలో లేవు. కాబట్టి మన కొరకే యేసు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఎలీషా లాంటి జీవితాన్ని యేసు ప్రభువారి యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఎలీషా లాంటి జీవితాన్ని ఇచ్చి 7 అంతల అనుభవంలో దేవుడు మన పక్షాన కూడా ఉన్నందుకై దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించేవారు ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. మనమందరం నిలబడి లేచి ఒక పాట పాడదాం. అటు తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆరాధనలోకి ప్రవేశిద్దాం. వర్షం వస్తుంది కాబట్టి సండే స్కూల్ లేదు, టెంట్ కూడా ఇవన్నీ లేదు కాబట్టి సండే స్కూల్ లేదు. పిల్లలు అల్లరి చేయొద్దు, వచ్చేవారానికి అన్నీ సెట్ అవుతాయి. కాబట్టి ఈ సమయంలో మనం నిలబడినట్లయితే పాట పాడుకుందాం. పాట పాడిన అనంతరము తదుపరి ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేద్దాం.